సో మనం ప్రీవియస్ క్లాస్‌లో ప్రిపోజిషన్స్ అన్ని అయిపోయి చేసామండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంప్లీట్‌గా అయిపోయి ఆర్టికల్స్ అనే ఆర్టికల్స్ అంటే టైప్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిఫైనైట్, ఇండిఫైనైట్. ఓకే. ఇండిఫైనైట్. ఓకే. ఇండిఫైనైట్ అంటే ఆర్టికల్స్ ఏ మరియు యాన్ వస్తాయి. ఓకే. ఇండిఫైనైట్ అంటే ఇండిఫైనైట్ ఆర్టికల్స్ అంటే ఏ మరియు యాన్ అనే ఆర్టికల్స్ వస్తాయి. సెకండ్ డెఫినైట్. ఓకే. ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకే. ద అనే ఆర్టికల్ వస్తుంది. ఏ అండ్ యాను ఎప్పుడు ఉపయోగించాలి మరియు ద అనే ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించాలి. ఓకే. ఆర్టికల్స్ అనేటివి 2 టైప్స్. ఫస్ట్‌ది ఇండిఫైనైట్. ఇండిఫైనైట్‌లో ఏ అండ్ యాన్ ఆర్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఫైనైట్. డిఫైనైట్‌లో ద అనే ఆర్టికల్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏ అనేది కాన్సోనెంట్. కాన్సోనెంట్ ఏబిసిడీలు ఉంటాయి కదా! అందులో కాన్సోనెంట్ సౌండ్స్‌కి కాన్సోనెంట్ సౌండ్స్‌కి మనము ఏ అనే ఆర్టికల్‌ను ఉపయోగిస్తాము. మరియు ఈ యాన్ అనే ఆర్టికల్ వోవెల్ సౌండ్. వోవెల్ వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్స్‌కి యాన్ అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. సో, వోవెల్ సౌండ్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ లెటర్స్‌కి వోవెల్ సౌండ్ ఉపయోగిస్తాము. ఈ లెటర్స్ కాకోకుండా మిగతా లెటర్స్‌కి మనము కాన్సోనెంట్స్ ఉపయోగిస్తాము. ఓకే. ఏఈఐఓయు అనేది వోవెల్ సౌండ్స్ అయితే ఇవి కాకుండా మిగతావన్నీ కూడా కాన్సోనెంట్ సౌండ్స్ అవుతాయి. ఓకే. ఏ అనేది ఓన్లీ ఫర్ కాన్సోనెంట్ సౌండ్స్. యాన్ అనేది ఓన్లీ ఫర్ వోవెల్ సౌండ్స్. ఓకే. ఏఈఐఓయు అనేటి వోవెల్ సౌండ్స్ అవుతాయి. ఓకే. సో, ఏ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? కాన్సోనెంట్ సౌండ్స్‌కి. నెక్స్ట్ యాన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? మనము వోవెల్ సౌండ్స్‌కి. సో, ద అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఫర్ యూనిక్ యూ అంటే ఎక్కడా లేనిది అని అర్థం. అంటే సపోజ్ రామాయణం ఉంది. ఓకే. రామాయణం ఉంది. సో, రామాయణ అనేది ఒకటే ఉంటది. సో, ద రామాయణ. సో, ద ఖురాన్, ద బైబిల్, ద తాజ్ మహల్. సో, యూనిక్ అనమాట. అంటే ఒకటే ఉంటుంది అని. ద గంగా, ద బ్రహ్మపుత్ర. ఈ విధంగా మనము యూనిక్. ఓకే. ఎక్కడా లేనివి అంటే అవి ఓన్లీ ఒక్కటే ఉన్నప్పుడు మాత్రమే దానికి మనము యూనిక్ ద అనే ఆర్టికల్ని మనము ఉపయోగిస్తాము. ఓకే. చూడండి. ఏ అనేది ఒక ఆర్టికల్ అయితే ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద కాన్సోనెంట్ సౌండ్. ఓకే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ అనేది మనము ఆర్టికల్‌ని కాన్సోనెంట్ సౌండ్స్ ముందర ఉపయోగించాలి. చూసాం కదా! కాన్సోనెంట్ సౌండ్స్ ఎక్సెప్ట్ ఏఈఐఓయు. ఏఈఐఓయు లెటర్స్ తప్ప మిగతా అన్ని ఏబీసీలకి మనము మిగతా లెటర్స్ అన్నిటికి కాన్సోనెంట్ సౌండ్స్ ఉపయోగిస్తాము. సపోజ్ పి అనేది ఏఈఐఓయులో లేదు కదా! సో, పి అనేది పి ముందర ఏ పోయమ్. ఓకే. ఏ బుక్. ఓకే. ఇక్కడ ఏఐఓయు తప్ప మిగతా అన్ని లెటర్స్ కూడా మనము కాన్సోనెంట్ సౌండ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వోవెల్ సౌండ్స్ ఏఐఓయు ఉంటాయి కదా! వీటికి యాన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. యాన్ అనే ఆర్టికల్‌ని వాడతాము. యాన్ అనే ఆర్టికల్‌ని వాడతాము. నెక్స్ట్ చూద్దాం. చూడండి. ఏ బుక్ అని చూసాం. ఏ పెన్ అని చూసాం. ఓకే. ఏ బుక్ అండ్ పెన్. నెక్స్ట్ యాన్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్స్ అంటే ఏమి చూసాం? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే. ఏఈఐఓయు. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ యాపిల్. ఓకే. యాన్ యాపిల్. ఎందుకంటే ఏ అనే వోవెల్ సౌండ్ ఇక్కడ ఉంది కాబట్టి. సో, నెక్స్ట్ యాన్ ఓల్డ్ మ్యాన్. సో, ఇక్కడ ఓ అనే వోవెల్ సౌండ్ ఉంది కాబట్టి మనము యాన్ ఓల్డ్ మ్యాన్ అనే యాన్ అనే ఒక ఇండిఫైనైట్ ఆర్టికల్‌లో ఉన్న యాన్ ఆర్టికల్‌ని ఈ వోవెల్ సౌండ్స్ ముందర మనము ఉపయోగిస్తాము. ఓకే. సో, ద వోవెల్స్ ఆర్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే.
ఏ అనేది ఒక కాన్సోనెంట్ సౌండ్ అయితే, యాన్ అనేది ఒక ఓవెల్ సౌండ్ అయితే, ద అనేది ద వన్ ఆఫ్ ఎ కైండ్ అంటే ఒకటే ఉండాలి లేదా దాన్ని యూనిక్ అంటాము. ఓకే, ఒక్కటే ఉండాలి, అది యూనిక్ అని అంటాము. సో మనము మొట్టమొదటిగా ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నౌన్స్ అనేది ఎన్ని రకాలు చెప్పలేదు, ఎందుకంటే అక్కడ నౌన్ అనేది ఎన్ని రకాలు చెప్తే ఇక్కడ మీకు ఎక్కడ యాన్ అనేది అంటే ఎక్కడ ఆర్టికల్స్ ఉపయోగించాలో తెలియదు. సో మనం ఇక్కడ నౌన్స్ అనేది 5 రకాలుగా చూస్తాం. ఆ 5 రకాలలో ఏ ఏ నౌన్కి ఆర్టికల్ వర్తిస్తుంది, ఏ నౌన్కు ఆర్టికల్ వర్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ప్రాపర్ నౌన్ అంటే సరైన, ఇప్పుడు సపోజ్కి ప్రాపర్గా అంటే ఒక పర్సన్ని ఒక సపరేట్గా పిలుస్తాం మనం. అతను అంటే చాలామంది వస్తారు కదా, అతను అంటే ఎవరని ఖచ్చితంగా ప్రాపర్గా మనం ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనము ఖచ్చితంగా ప్రాపర్ ఉపయోగిస్తాం. అంటే ప్రాపర్లో లివింగ్ ఉంటుంది, నాన్ లివింగ్ ఉంటుంది. సో లివింగ్ ముందర ఆర్టికల్స్ అనేవి ఉపయోగించాలనా లేదా, నాన్ లివింగ్ ముందర ఆర్టికల్స్ ఉపయోగించాలనా లేదా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రాపర్ అంటే ఏమని చెప్పినాం, ఖచ్చితంగా ఎవరో కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఓకే, ప్రాపర్ అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. అటువంటి సమయంలోనే మనము ఖచ్చితంగా ప్రాపర్ ముందర వాడతాము. ఓకే, ఫర్ లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ అంటే బ్రతికుండేటివి అవి ఏవైనా కానీ, బ్రతికుండేటివి అవి ఏవైనా కానీ మనము ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఓకే, ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ కానీ, యాన్ కానీ, ది కానీ, ఇటువంటి ఈ 3 ఆర్టికల్స్ ప్రాపర్ నౌన్లో లివింగ్ థింగ్స్కి అసలు ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్, ద జాన్ అనేది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. జాన్ అనే పర్సన్ ఎవరు, ఒక స్పెసిఫిక్గా జాన్ అనే పర్సన్ని మెన్షన్ చేస్తున్నాం. సో అప్పుడు ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో మనకు లివింగ్ థింగ్స్లో ఏమని చెప్పాం, నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ అని చెప్పాం. సో మనము జాన్ అనేది ఒక లివింగ్ థింగ్ కాబట్టి, లివింగ్ పర్సన్ కాబట్టి, సో మనకు ఇక్కడ ముందు ద అనేది ఆర్టికల్ రాకూడదు. ఓకే, ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే ఏంది, స్పెసిఫిక్గా ఒకరిని మెన్షన్ చేయాలి. స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ జాన్ అనే పర్సన్ను మెన్షన్ చేస్తున్నాం. సో జాన్ అనే ముందర లివింగ్ పర్సన్ కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఆర్టికల్ అంటే ఈ 3 వస్తాయి, ఈ 3 కూడా వాడకూడదు అని చెప్తున్నారు. ఓకే, ద జాన్ ఈజ్ రాంగ్. ఓకే, ద జాన్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇది ప్రాపర్ నౌన్ కాబట్టి. సో జాన్, ఓన్లీ జాన్. సో జాన్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ కూడా ఉండకూడదు. ఓకే, జాన్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ ఉండకూడదు. కానీ మనకు ప్రాపర్ నౌన్లో నాన్ లివింగ్ థింగ్స్కి ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఓకే, లివింగ్ థింగ్స్కి ఏమో ఎటువంటి ఆర్టికల్ ఉండకూడదు అంటున్నారు, కానీ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్కి అయితే ద అనే ఆర్టికల్ ఉండాలి అంటున్నారు. చూడండి, ప్రాపర్ నౌన్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ ఇంక్లూడ్ స్పెసిఫిక్ నేమ్స్, ఆబ్జెక్ట్స్, ప్లేసెస్, ఈవెంట్స్. ఓకే, ప్రాపర్ నౌన్లో ఏం చెప్పాం, ప్రాపర్ నౌన్లో మనము లివింగ్ థింగ్స్, ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ ఇక్కడ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్, ఆర్టికల్ ఉపయోగించకూడదు అంటున్నారు. కానీ నాన్ లివింగ్ థింగ్ మాత్రం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి అంటున్నారు. ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ని, ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఎక్కడ, ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. ఇక్కడ చూద్దాం, చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది నాన్ లివింగ్ థింగ్ అవుతుందా, కాదు. అందుకు మనము ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ ఉంటుంది, అది కూడా ఒక లివింగ్ థింగ్ కాదు, అది కూడా నాన్ లివింగ్ థింగే. నెక్స్ట్ ఈవెంట్ ఉంటుంది, అది కూడా ఒక నాన్ లివింగ్ థింగే. అందుకే మనము ప్రాపర్ నౌన్లో నాన్ లివింగ్ థింగ్స్కి ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ప్రాపర్ నౌన్లో లివింగ్ థింగ్ ఉంటుంది, ఆ లివింగ్ థింగ్స్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. ఓకే,
చూడండి, ద ఈఫిల్ టవర్. ఓకే, ద ఈఫిల్ టవర్ ఫర్ నాన్ లివింగ్ థింగ్. ఓకే, ద ద పూణే అంటే ద ప్లేస్. నెక్స్ట్ ద గ్రేట్ డిప్రెషన్, ఇది ఒక ఈవెంట్. ఓకే, 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది కదా, ఆ ఈవెంట్ అనమాట. ఓకే, ద ఈఫిల్ టవర్ ఇది ఒక ఆబ్జెక్ట్, ద పూణే ఇది ఒక ప్లేస్, ద ఈవెంట్ ద గ్రేట్ డిప్రెషన్. ఓకే, అర్థమైందా? ప్రాపర్ నౌన్లో లివింగ్ పర్సన్స్ కానీ లివింగ్ థింగ్స్ కానీ ఉంటే నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఓకే, ఒకవేళ ప్రాపర్ నౌన్లో నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏం లేదండి, మనకు ప్రాపర్ నౌన్కి ఆపోజిట్. ప్రాపర్ నౌన్కి ఆపోజిటే కామన్ నౌన్. కామన్ నౌన్ ఎందుకు ఆపోజిట్ అవుతుందంటే ప్రాపర్ నౌన్లో మనము ఖచ్చితంగా ఏదో ఒక పేరుని మెన్షన్ చేస్తాం. ఓకే, ప్రాపర్ నౌన్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక పేరుని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లివింగ్ థింగ్స్కి అయితే జాన్ అనేది చూసినాం, ఫర్ లివింగ్ థింగ్స్కి అయితే జాన్ అనేది చూసినాం, ఫర్ నాన్ లివింగ్ థింగ్స్కి అయితే మనము ఈఫిల్ టవరు, పూణే, ద గ్రేట్ డిప్రెషన్ అని చూసాం. కానీ కామన్ నౌన్లో ఎటువంటి పేరు మెన్షన్ చేయము. ఓకే, కామన్ నౌన్లో ఎటువంటి పేరు మెన్షన్ చేయము. ఓకే, చూద్దాం. ఫర్ సింగులర్ ఏఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఓన్లీ ఇండిఫైనైట్ ఆర్టికల్స్ మాత్రమే కామన్ నౌన్స్ ముందర యూజ్ చేయాలి. డిఫైనైట్ ఆర్టికల్ ద అనేది కాదు. ఓకే, ఓన్లీ ఇండిఫైనైట్ ఆర్టికల్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇవి కామన్ నౌన్స్. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ వీఆర్ యూజింగ్, దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ నేమ్స్ వీఆర్ యూజింగ్, ఓన్లీ వీఆర్ యూజింగ్ కామన్ నౌన్స్ ఓన్లీ. ఓకే, చూడండి. ఫర్ సింగులర్ నౌన్ ఓన్లీ ఏమి ఉపయోగించాలంట, ఏ ఆర్టికల్ కానీ యాన్ ఆర్టికల్ కానీ యూజ్ చేయాలి. సపోజ్ ఒక బుక్ ఉంది అనుకోండి, ఏ బుక్ అన్నాం, అది ఏ బుక్, ఓన్లీ బుక్ అంటున్నాం, అది ఏ బుక్ మెన్షన్ చేయాలి. సపోజ్ ఏ చైర్ అంటున్నాం, అది ఏ చైర్ అంటాం. చైర్ చాలా రకాలు ఉంటాయి. సో మనం కామన్గా యూజ్ చేసే వర్డ్స్ ఏ బుక్, ఏ చైర్, ఏ పెన్సిల్. సో మనము ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా పేర్లు మెన్షన్ చేయనప్పుడు మనము ఏ అండ్ యాన్ ఆర్టికల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అవి కామన్ నౌన్స్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఏ బుక్ అని ఉంది అంటే ఒక సింగులర్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా ప్లూరల్ వచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే ఏ లేదా యాన్ ఉపయోగించాలి. వేటికి? కామన్ నౌన్కి. కామన్ నౌన్ వచ్చినప్పుడు ఫర్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఓన్లీ ఏ ఆర్ యాన్ అనే ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఉపయోగించాలి. ఎప్పుడు? ఓన్లీ ఫర్ సింగులర్. సో బుక్ ఉందనుకోండి, ఏ బుక్. చైర్ ఉందనుకోండి, ఏ చైర్. పెన్సిల్ ఉందనుకోండి, ఏ పెన్సిల్. యాన్ అంబ్రిల్లా అంటే యాన్ ఎప్పుడు వస్తుంది? ఓవెల్ సౌండ్స్కి మాత్రమే వస్తుంది. కావున మనకు సింగులర్ వచ్చినప్పుడు ఓన్లీ ఏ ఆర్ యాన్ యూజ్ చేయాలి ఫర్ కామన్ నౌన్స్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్లూరల్కి మాత్రం ద అనే ఇండిఫైనైట్ ఆర్టికల్ వాడాలి. ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని వాడాలి. డిఫైనైట్ ఆర్టికల్ని వాడాలి. డిఫైనైట్ ఆర్టికల్ని వాడాలి ఫర్ కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ వచ్చినప్పుడు ప్లూరల్ ఉంటే ఏ లేదా ఆర్ యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్స్ మాత్రమే వాడాలి. కామన్ నౌన్స్లో ఎప్పుడైతే మనకు ప్లూరల్ నౌన్స్ వస్తాయో అప్పుడు మాత్రం ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని వాడాలి. ఓకే, ద నోసెస్. నోస్ అనేది ఒకటైతే అప్పుడు ఏ నోస్ అంటాం. ఓకే, ఏ నోస్ అంటాం. ఎప్పుడు అంటాం ఏ నోస్ అని? సింగులర్ వచ్చింది కాబట్టి, కామన్ నౌన్ వచ్చింది కాబట్టి. ద నోసెస్ అని ఎందుకు అంటున్నాం? ఎప్పుడైతే ప్లూరల్ వస్తుందో అప్పుడు ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అర్థమైందా? కామన్ నౌన్లో దెర్ ఈజ్ నో స్పెసిఫిక్. అందుకే మనము ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ని సింగులర్ నౌన్కి ఉపయోగిస్తాము. మరియు
ప్లూరల్ నౌన్కి ద అనేది ఉపయోగిస్తాము, అది కామన్ నౌన్ అయినప్పటికీ. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ నౌన్ చూద్దాం. ఓకే, మెటీరియల్ నౌన్. ఓకే, మెటీరియల్ నౌన్ ముందర నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ కూడా ఉపయోగించకూడదు అంటున్నాడు. సో మెటీరియల్ నౌన్ అంటే ఏందో చూద్దాం. మెటీరియల్ నౌన్లో మనకు కౌంటబుల్ ఉంటాయి, అన్కౌంటబుల్ ఉంటాయి. ఓకే, అన్కౌంటబుల్ ఉంటాయి మరియు కౌంటబుల్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకు చక్కెర ఉందనుకోండి, అవి పీసెస్ ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి అంచలేం, అవి అన్కౌంటబుల్. సపోజ్ 1 డజన్ ఆఫ్ బనానాస్ అన్నాం అనుకోండి, ఖచ్చితంగా అవి కౌంటబుల్. విచ్ ఆర్ కౌంటబుల్ ఈజ్ కాల్ కౌంటబుల్ నౌన్స్, విచ్ ఆర్ నాట్ కౌంటబుల్ ఈజ్ కాల్ అన్కౌంటబుల్ నౌన్స్. ఏవైతే లెక్కించడానికి వీలవుతుందో అవి మెటీరియల్ నౌన్లో కౌంటబుల్ నౌన్ అవుతుంది, మరియు ఏవైతే లెక్కించడానికి వీలు ఉండదో అవి అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. సో మెటీరియల్ నౌన్లో మనకి అన్కౌంటబుల్ మరియు కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. మెటీరియల్ నౌన్స్ ముందర ఎటువంటి ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు. ఆర్టికల్స్ అంటే ఏ, అండ్, ది, ఈ 3 ఆర్టికల్స్ని మెటీరియల్ నౌన్ ముందర ఉపయోగించకూడదు అని మనకుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ మెటీరియల్ నౌన్, గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. సపోజ్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్ ఉంది. మనకు గోల్డ్ ముందర ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించలేదు. చూడండి, గోల్డ్ ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఎటువంటి ఆర్టికల్స్ని కూడా ఉపయోగించలేదు. ఓన్లీ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్ అంటున్నాం. గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. ఓకే, నెక్స్ట్ అన్కౌంటబుల్ మెటీరియల్ నౌన్ ఈజ్ ఐ నీడ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అంటున్నాం, కానీ మనము ఎగ్జాక్ట్గా అది కౌంటబుల్లా అన్కౌంటబుల్లా అని తెలుసుకునేటప్పుడు అది ఖచ్చితంగా మనకు అన్కౌంటబుల్ అవుతుంది. ఐ హ్యావ్ ఏ డజన్ ఆఫ్ యాపిల్స్, ఐ హ్యావ్ ఏ డజన్ ఆఫ్ బనానాస్ అన్నప్పుడు మాత్రమే ఓన్లీ కౌంటబుల్ నౌన్స్ వస్తుంది. సో మెటీరియల్ నౌన్లో మనకు అన్కౌంటబుల్, కౌంటబుల్ వస్తాయి. మెటీరియల్ నౌన్ ముందర ఎటువంటి ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏం లేదండి. కలెక్టివ్ నౌన్ అంటే, కలెక్టివ్ అంటే ఏంది, సేకరించడం. అంటే ఈ గ్రూప్ ఆఫ్, సపోజ్ ఒక టీంని ఉందనుకోండి, ఒక క్రికెట్ టీం ఉంది, ఆ టీంని అంటే ఏ టీం అయినా కానీ ఒక గ్రూప్ ఉంటే దాన్ని కలెక్టివ్ అంటాము. సపోజ్ ఒక కమిటీ ఉందనుకోండి, కమిటీలో కూడా మనకు ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు గ్రూప్ అనే మీనింగ్ వస్తుందో అప్పుడు మనము కలెక్టివ్ నౌన్ అంటాం. ఓకే, దిస్ రిఫర్స్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. చూసారా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందర లేదా థింగ్స్ ముందర మనము కలెక్టివ్ నౌన్ అనేది మనము దానికి మీనింగ్ వస్తుంది. సపోజ్ చూడండి, కలెక్టివ్ నౌన్ అంటే టీం వస్తుంది, ఫ్యామిలీ వస్తుంది, కమిటీ వస్తుంది. సో మనకు కలెక్టివ్ నౌన్స్ ముందర మనము 3 ఆర్టికల్స్ ఉపయోగించవచ్చు. ఓకే, కానీ మెటీరియల్ నౌన్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించకూడదు. కానీ కలెక్టివ్ నౌన్ ముందర 3 ఆర్టికల్స్ని ఉపయోగించవచ్చు. ఏ కానీ, యాన్ కానీ, ది కానీ, ఈ 3 ఆర్టికల్స్ని మనము ఉపయోగించవచ్చు. చూద్దాం. చూడండి, యూజ్ ద ఆర్టికల్స్ ఏ, యాన్, ది. ఈ 3 ఆర్టికల్స్ని కూడా మనం ఉపయోగించవచ్చు. దేనికి, కలెక్టివ్ నౌన్కి. నెక్స్ట్ చూడండి, ఇండిఫినైట్ ఆర్టికల్ ఏ, యాన్. ఏ, యాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము కలెక్టివ్ నౌన్లో, దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ అప్రోచింగ్. చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అప్రోచింగ్. సో ఏ అనే ఆర్టికల్ని కలెక్టివ్ నౌన్లో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందర ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. సో ఓకే, అర్థమైందా? కలెక్టివ్ నౌన్లో 3 రకాల ఆర్టికల్స్ని ఉపయోగించవచ్చు. ఓకే,
ఏ అండ్ యాన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే సమయంలో ఏ అండ్ యాన్ ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము. కానీ ద అనే డిఫినెట్ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎందులో కలెక్టివ్ నౌన్లో చూద్దాం. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హియర్. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ అప్రోచింగ్ అన్నాం అనుకోండి, ఏ అనే ఏ మరియు యాన్ ఇండిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ హియర్ అనే టైంలో ఉపయోగిస్తాం. సో ప్రాపర్ నౌన్లో ఏం చెప్పాము, లివింగ్ థింగ్స్కి అయితే దెర్ ఈజ్ నో యూసేజ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్. లివింగ్ థింగ్స్కి అయితే ఖచ్చితంగా మనము యూజ్ చేయాలి. ఆ తర్వాత మనకు చూద్దాం అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే విచ్ ఈజ్ నాట్ షోయింగ్, ఏదైతే మనం బయటకు చూపించలేమో దాన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. సపోజ్ ట్రూత్ ఉందనుకోండి, నిజం అనేది ఉందనుకోండి, నిజం అనేది బయటికి కనపడుతుందా? నిజం అనేది ఖచ్చితంగా బయటికి కనపడదు. సో నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఏ దాంట్లో ముందర ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. మెటీరియల్ నౌన్ ముందర మెటీరియల్ నౌన్ మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏ నౌన్స్ ముందర ఉపయోగించకూడదు. మెటీరియల్ నౌన్ మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందర దెర్ ఈజ్ నో యూసేజ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ బిఫోర్ ద మెటీరియల్ నౌన్ అండ్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, మెటీరియల్ నౌన్ ముందర మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర మనం ఉపయోగించవద్దు. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐడియా అనేది బయటికి చూపిస్తామా? ఖచ్చితంగా చూపిలేము. ద ఐడియా ఈజ్ ఇన్ ద మైండ్. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ అవుట్. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ. నెక్స్ట్ స్టేట్ రాదర్ దాన్ ఏ కాంక్రీట్ ఆబ్జెక్ట్. సపోజ్ ఇదే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏం లేదండి, విచ్ ఈజ్ నాట్ షోవింగ్ అంటే ఒక ట్రూత్ కానీ డేంజర్ కానీ హ్యాపీనెస్ కానీ. ఓకే, దట్ ఈస్ నాట్ షోవింగ్ డైరెక్ట్లీ, విచ్ ఈజ్ ఇన్ ద ఇన్సైడ్, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, సో మెటీరియల్ నౌన్కి అబ్స్ట్రాక్ట్ నౌన్కి మనము ఎటువంటి ఆర్టికల్స్ కూడా ఉపయోగించకూడదు. ఓకే, చూడండి, ఏ నౌన్ దట్ రిఫర్స్ టు సంథింగ్ నాన్ ఫిజికల్, సంథింగ్ కాన్సెప్చువల్ దట్ యూ కాంట్ పర్సీవ్ డైరెక్ట్లీ. చూడండి, డైరెక్ట్గా పర్సీవ్ చేయలేము అంటున్నారు. విత్ యువర్ సెన్సెస్ ఓన్లీ, మనము సెన్సెస్తో ఎటువంటి డైరెక్ట్గా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్లో డైరెక్ట్గా ఏది ఎక్స్ప్రెస్ చేయలేము అని చెప్తున్నారు. సో నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర మనము ఎటువంటి ఆర్టికల్స్ను కూడా ఉపయోగించలేము అంటున్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పా ప్రాపర్ నౌన్. లివింగ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, లివింగ్ థింగ్స్ ఉంటే నో ఆర్టికల్ ఈజ్. నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే ద అనే డిఫైనైట్ ఆర్టికల్ను ఉపయోగించాలి. ఓకే, ప్రాపర్ నౌన్లో లివింగ్ థింగ్స్ ఉంటే నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ కామన్ నౌన్. సింగులర్కి అయితే ఓన్లీ ఏ ఆర్ యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్స్ ఉపయోగించాలి. ఓకే, కామన్ నౌన్లో మనము సింగులర్కి వచ్చినప్పుడు ఏ లేదా యాన్ అనే ఆర్టికల్స్ ఉపయోగించాలి. ప్లూరల్ వచ్చినప్పుడు మనము ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ఓకే, కామన్ నౌన్లో సింగులర్ వచ్చినప్పుడు ఓన్లీ ఏ లేదా యాన్ అనే ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము. ప్లూరల్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ చూద్దాం మెటీరియల్ నౌన్లో ఏం చూసాం? కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ చూసాం. సో
ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. నో యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఓకే, డోంట్ యూజ్ ని ఆర్టికల్స్. సో మనము మెటీరియల్ నౌన్ ముందర కౌంటబుల్ కానీ అన్కౌంటబుల్ కానీ ఎటువంటి ఆర్టికల్స్ను కూడా ఉపయోగించకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. మనకు నెక్స్ట్ ఉండేది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ముందర ఏ కానీ యాన్ కానీ ది కానీ 3 రకాల ఆర్టికల్స్ని మనం ఉపయోగించవచ్చు. ఈ రెండు ఇండిఫైనైట్, ఇది మనకు డిఫైనైట్. కలెక్టివ్ నౌన్ ముందర ఏ కానీ యాన్ కానీ ది కానీ 3 రకాల నౌన్స్ మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఉండేది ఏంటండి? అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఆర్ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్. Don't use any articles before abstract noun. Okay, don't use any article before the abstract noun. మనము 2 రకాల నౌన్స్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించలేము. అది మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒకటి అవుతుంది, మెటీరియల్ నౌన్ ఒకటి అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం మిగతా టాపిక్ చూద్దాం. చూడండి, మోస్ట్లీ ఇండిఫైనైట్ ఏ అండ్ ఆర్. ఏ మోస్ట్లీ ఇండిఫైనైట్ ఆర్టికల్ ఏ, ద కాన్సోనెంట్ సౌండ్ ఈజ్ యూజ్డ్ బట్ సమ్టైమ్స్ ఇట్ డస్ నాట్ వర్క్. మనం ఏం చెప్పాం? ఏ అనేది మనకు ఇండిఫైనైట్లో ఏం చెప్పా? ఇది used only for consonant sound. Used only for consonant sound. కానీ ఇది కొన్ని చోట్ల ఎగ్జెంప్షన్స్ ఇస్తుంది అని చెప్తున్నా. మోస్ట్లీ ఇండిఫైనైట్ ఆర్టికల్ ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్కి ఉపయోగిస్తాము, కానీ కొన్ని సమయాలలో ఇది ఉపయోగపడదు, వర్క్ కాదు అంటున్నాడు. అటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్ ద వర్డ్స్ విత్ సైలెంట్ హెచ్. హెచ్ అనేది ఏంది? కాన్సోనెంట్ వర్డే, కాన్సోనెంట్ లెటరే. కానీ మనము దీని ముందర ఏమి ఉపయోగించాలి? నార్మల్గా ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ హెచ్ అనేది కాన్సోనెంట్ అయినప్పటికీ దాని ముందర మనము యాన్ అనే ఇండెఫినైట్ ఆర్టికల్ని ఉపయోగించాలి అని ఇక్కడ ఎగ్జాంప్షన్ చెప్తుంది. ఓకే, యాన్ హవర్ యాక్చువల్గా ఉండాల్సింది ఏంది? ఏ, కానీ ఇక్కడ ఎగ్జాంప్షన్ అనమాట. యాన్ హవర్, యాన్ హానెస్ట్, యాన్ హానర్. సో ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ అవుతుంది. హవర్ కాదు, అవర్. యాన్ హానెస్ట్, యాన్ ఆనెస్ట్, యాన్ హానర్, యాన్ ఆనర్, యాన్ హిస్టారికల్, యాన్ హెయిరా. ఓకే, హెయిరా. సో ఇక్కడ ఎగ్జాంప్షన్ ఏంది? ఏ అనేది మోస్ట్లీ 99% యూజ్డ్ ఇన్ ఓన్లీ కాన్సోనెంట్ సౌండ్స్, బట్ దీస్ ఆర్ ద ఎగ్జాంప్షన్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బట్ సమ్ ఆర్ ఏ హీ ఉందండి, ఇది డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. ఏ హోటల్ అండ్ ఏ హార్స్ అండ్ ఏ హాస్పిటల్. సో వీటికి డైరెక్ట్గా కాన్సోనెంట్ సౌండ్స్ ఉపయోగిస్తున్నాం, కానీ మనము వీటికి మాత్రం ఏ యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం. యాన్ హవర్, యాన్ హానెస్ట్, యాన్ హానర్, యాన్ హిస్టారికల్, అండ్ ఐరా. ఓకే, కానీ ఏ హ్యూ ఇక్కడ ఏ హోటల్, ఏ హార్స్ అండ్ ఏ హాస్పిటల్, ఇక్కడ డైరెక్ట్గా ఏ అనే కాన్సోనెంట్ సౌండ్స్ని ఉపయోగిస్తున్నాము. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బిఫోర్ ద అబ్రివేషన్స్ విత్ లెటర్స్. మోస్ట్లీ ద లెటర్స్ విత్ అబ్రివేషన్స్
బిఫోర్ యాన్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, అబ్రివేషన్స్ ముందర యాన్ అనే డిఫైనైట్ ఆర్టికల్స్ని ఉపయోగించాలి. ఇండిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ అబ్రివేషన్స్ ముందర అది కాన్సోనెంట్ సౌండ్ కానీ ఓవెల్ సౌండ్ కానీ అది ఏ సౌండ్ అయినప్పటికీ అబ్రివేషన్స్ వస్తున్నాయంటే వాటి ముందర ఖచ్చితంగా యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓకే, చూడండి, ఏ, ఈ, ఐ, ఓ ఆల్రెడీ ఇవి ఓవెల్ సౌండ్సే కాబట్టి యాన్ డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. కానీ అబ్రివేషన్స్ స్టార్టింగ్ విత్ ఎఫ్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్ అండ్ హెచ్ అబ్రివేషన్స్ ఈ అక్షరాలతో స్టార్ట్స్ అయినప్పుడు మనము ఖచ్చితంగా యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్ను ఉపయోగించాలి. ఓకే, ఈ వర్డ్స్తో స్టార్ట్ అయినప్పుడు మనము యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్స్తో ఉపయోగించాలి. అది ఎక్కడ? అబ్రివేషన్స్ ముందర. ఓకే, యాన్ ఆర్టీసీ బస్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది అబ్రివేషనే కదండి. ఇప్పుడు ఇక్కడ ఆర్ అనేది ఏం సౌండ్? కాన్సోనెంట్ సౌండ్. కానీ మనం ఇక్కడ ఎందుకు యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం? ఎందుకంటే ఇది మనకు అబ్రివేషన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి, యాన్ ఎంఎల్ఏ. ఎం అంటే ఏంది? కాన్సోనెంట్ సౌండే. కానీ ఇక్కడ ఎం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మనం షార్ట్కట్లో అబ్రివేషన్ రూపంలో రాస్తున్నాం కాబట్టి యాన్ అనే ప్రిపోజిషన్ని, యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్ని మనము ఉపయోగిస్తున్నాము. ఓకే, నెక్స్ట్ యాన్ ఎంపీ ఇండిఫైనైట్ ఆర్టికల్, యాన్ ఎఫ్ఐఆర్, యాన్ ఎల్ఎల్బి. అర్థమవుతుందా? అబ్రివేషన్స్ ముందర ఈ లెటర్స్ ముందర మాత్రమే మనము కాన్సోనెంట్ సౌండ్ ఇస్తున్నప్పటికీ మనము ఓవెల్ సౌండ్స్ ఓకే, ఓవెల్ సౌండ్స్ అయినటువంటి ఏ లేదా యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్స్ని మనము ఉపయోగిస్తాము. అవి యాన్ ఐఏఎస్ ఆఫీసర్, యాన్ ఆర్టీసీ బస్, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎఫ్ఐఆర్, యాన్ ఎల్ఎల్బి. ఓకే, నెక్స్ట్ సమ్ వర్డ్స్ బిగిన్ విత్ ఓవెల్ లెటర్స్ బట్ దట్ గివ్ కాన్సోనెంట్ సౌండ్స్. ముందేం చూసాం? కాన్సోనెంట్ సౌండ్స్ ఇస్తున్నప్పటికీ మనకు యాన్ ఉపయోగించాల్సింది ఏ ప్లేస్లో యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాల్సిన సమయంలో ఏ అనేది ఆర్టికల్స్ని ఉపయోగిస్తున్నాం. చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఓవెలే ఉంది, కానీ మనం ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్స్ ఉపయోగిస్తున్నాం. ఓకే, మామూలుగా ఏఐఓయు అనేవి ఓవెల్స్ అయితే మనము ఓ అనేది ఓవెల్ సౌండ్ అవుతుంది కాబట్టి, కానీ మనం ఇక్కడ యాన్ అనేది కాన్సోనెంట్ సౌండ్ ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే ఇవి ఎగ్జంప్షన్స్. ఓకే, ఏ వన్ రూపీ కాయిన్. ఓకే, ఏ 1 రూపీ కాయిన్ బట్ నాట్ యాన్ 1 రూపీ కాయిన్. ఎందుకంటే ఇవి ఎగ్జంప్షన్స్. మనకు హెచ్లో ఏ విధంగా కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పటికీ మనము ఓవెల్ సౌండ్ యాన్ అనేది ఏ విధంగా అయితే ఉపయోగించామో అదేవిధంగా ఇక్కడ మనకి ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పటికీ మనము ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్స్ ఉపయోగిస్తున్నాము. ఓకే, ఏ వన్ ఐడ్ బెగ్గర్. ఇక్కడే మామూలుగా ఏం రావాలి? యాన్ రావాలి. కానీ ఇక్కడ మనకు ఇది కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి మనము కాన్సోనెంట్ ఏ అనేది ఉపయోగిస్తున్నాము. ఏ వన్ డే మ్యాచ్. సో ఇక్కడ జనరల్గా ఏముండాలి? యాన్ రావాలి. కానీ ఇక్కడ మనకు కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాము. ఓకే, ఏ అనే కాన్సోనెంట్ సౌండ్ని ఉపయోగించాము. చూద్దాం. చూడండి, జనరల్గా ఈ అనేది ఏమవుతుంది? ఓవెల్ సౌండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే ఇక్కడ యూరోపియన్ అనేది మనకు కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఏ అనే కాన్సోనెంట్ ఏ అనేది ఉపయోగించాం. ఓకే, ఏ అనే ఆర్టికల్ని కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఉపయోగించాం. నెక్స్ట్ యూనివర్సిటీ. యూ కూడా ఏ ఈ
ఐ ఓ యు. ఇక్కడ ఈ అనేది వచ్చినప్పటికీ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ ఉపయోగించాం. యు అనేది ఇక్కడ ఓవెల్ సౌండ్ అయినప్పటికీ ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. ఇక్కడ యు అనేది కూడా ఓవెల్ సౌండే, కానీ ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఏ యూనియన్ అనేది ఉపయోగించాం. ఏ యూజువల్, ఓకే, యాన్ యూజువల్ కాదు, ఏ యూజువల్, ఏ యూజ్ఫుల్. ఓకే, ఏ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? జనరల్గా ఏ అనేది ఎప్పుడు ఉపయోగించాలంటే మనకు కాన్సోనెంట్ సౌండ్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు మాత్రమే మనము ఏ అనే ఆర్టికల్ కాన్సోనెంట్ సౌండ్స్కి ఉపయోగించాలి. యాన్ అనే సౌండ్స్ ఎప్పుడు ఉపయోగించాలి? ఓన్లీ ఫర్ ద ఓవెల్ సౌండ్స్. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏ అనే మామూలుగా హెచ్తో కొన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు హెచ్ అనేది మనకు జనరల్గా కాన్సోనెంట్ సౌండే, కానీ కొన్ని సందర్భాలలో హెచ్తో వచ్చినప్పుడు అది ఓవెల్ సౌండ్ అవుతుంది. ఇక్కడ మనకు ఏఐఓయు అనేటి ఓవెల్ సౌండ్స్ అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఎగ్జామ్షన్ ఏంటంటే ఈ ఏఐఓయు అనేటి కూడా మనకు కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే అవి మనకు కాన్సోనెంట్ సౌండ్గా ఉపయోగపడతాయి. ఓకే, చూసాం. ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూజువల్, ఏ యూజ్ఫుల్, బట్ నాట్ యూజ్ యాన్, ఓకే. నెక్స్ట్ చూద్దాం యూజెస్ ఆఫ్ ద అనే ఆర్టికల్ను ఎప్పుడు ఉపయోగించాలి. మోస్ట్లీ ద అనే ఆర్టికల్ను ఎప్పుడు ఉపయోగించాలి? వి ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ టాపిక్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. సో నౌ వన్స్ అగైన్ ఐ డిస్కస్ విత్ యూ. ఓకే, సపోజ్ ద అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వెంటనే నౌన్ వచ్చింది అనుకోండి, దాని పక్కన ఖచ్చితంగా ప్లూరల్ ఉండాలి. ద ప్లస్ నౌన్ ఈజ్ ఈక్వల్ టు ప్లూరల్. సపోజ్ ద రాలేదనుకోండి, డైరెక్ట్ నౌన్ ఉంటే అది మనకు సింగులర్ ఇస్తుంది. అదేవిధంగా చూడండి, ద అనేది అడ్జెక్టివ్ అయితే మనకు బ్రేవ్ అనేది ఒక నౌన్ అవుతుంది. ఇక్కడ ద అనేది మనం ఏం చేసుకోవాలి? ఆర్టికల్ లేదా అడ్జెక్టివ్. ఆర్టికల్ రూపంలో తీసుకుంటే ఇది ద అవుతుంది. సో బ్రేవ్ని పొగుడుతుంది కాబట్టి ద బ్రేవ్ అంటుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. సో నెక్స్ట్ మనము ద అనేది ఎక్కడెక్కడ యూసేజ్ అవుతుందో తెలుసుకుందాం. సపోజ్ మనం ఏమని చెప్పాం? ద అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? యూనిక్, అంటే అది ఎక్కడా లేనిది, అంటే అది ఒక్కటే ఉన్నప్పుడు మాత్రమే మనము ద అనేది ఉపయోగిస్తాం. వన్ ఆఫ్ ఏ కైండ్, అదొక్కటి తప్ప అలాంటిది ఇంకొకటి ఉండదు అనే సమయంలో మాత్రమే మనము ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. చూడండి, ద సన్స్ 2 ఉన్నాయా? లేవు, ఒకటే ఉంది కాబట్టి ద ఉపయోగిస్తాం. ద మూన్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఉపయోగిస్తాం. ద భగవద్గీతలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్, లైక్ ద. ఓకే, అర్థమైందా? ద ఎప్పుడు ఉపయోగిస్తాం? మోస్ట్లీ యూనిక్, అంటే అటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేనిది. సపోజ్ ద తాజ్మహల్ ఉంది, అటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి ద తాజ్మహల్ వాడతాం. ద ఈఫిల్ టవర్. సో యూనిక్ వర్డ్స్కు మాత్రమే ద అనే డిఫైనైట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నోట్ అండి, నాట్ యూజ్ ఆర్టికల్స్ ఏ అండ్ ది బిఫోర్ ద లాంగ్వేజెస్. మనము మెటీరియల్ నౌన్ ముందర, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర ఏ విధంగా అయితే ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించమో అదే విధంగా లాంగ్వేజెస్ ముందర కూడా ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించకూడదు. ఓకే, లాంగ్వేజెస్ ముందర కూడా ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించకూడదు. చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్, ఇది కరెక్ట్, కానీ షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇది కరెక్ట్, కానీ ఐ స్పీక్ ద స్పానిష్, షీ ఈజ్ లెర్నింగ్ ద ఇంగ్లీష్ వస్తే అది తప్పు అవుతుంది. ఓకే, సపోజ్ లాంగ్వేజెస్ ముందర ఎటువంటి ఆర్టికల్స్
యూజ్ చేయకూడదు. ఓకే, లాంగ్వేజెస్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇది కరెక్ట్ అవుతుంది. ద ఇంగ్లీష్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, బాగా గుర్తుంచుకోండి. లాంగ్వేజెస్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ను కూడా ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది కరెక్ట్ అయితే ఐ ఆమ్ స్పీకింగ్ ద ఇంగ్లీష్ అనేది రాంగ్ అవుతుంది. సో లాంగ్వేజెస్ ముందర ఎటువంటి ఆర్టికల్ను కూడా మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, నాట్ ఐ స్పీక్ ద స్పానిష్. సో స్పానిష్ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి స్పానిష్ ముందర ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఓకే, షీ ఈజ్ లర్నింగ్ ద ఇంగ్లీష్. సో షీ ఈజ్ లర్నింగ్ ద ఇంగ్లీష్. ఇంగ్లీష్ ముందర ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. లాంగ్వేజ్ అనేది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్లో మనం ఏం చెప్పాం, లివింగ్ థింగ్ అయితే డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్స్. ఓకే, లాంగ్వేజ్ ముందర లాంగ్వేజ్ అనేది ఒక ప్రాపర్ నౌన్ అవుతుంది కాబట్టి డు నాట్ యూజ్ ఎనీ డిఫైనైట్ ఆర్ ఇండిఫైనైట్ ఆర్టికల్స్. లాంగ్వేజ్ నేమ్స్ లైక్ ఇంగ్లీష్ కానీ స్పానిష్ కానీ ఫ్రెంచ్ ఎక్సెట్రా ఇటువంటివన్నీ మనము ప్రాపర్ నౌన్స్గా ట్రీట్ చేయాలి. ఓకే, లాంగ్వేజ్ నేమ్స్ అన్ని మనము ప్రాపర్ నౌన్స్గా ట్రీట్ చేయాలి. అటువంటి సమయంలో దెర్ ఈజ్ నో యూసేజ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ బిఫోర్ ద లాంగ్వేజెస్ బికాస్ లాంగ్వేజెస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాపర్ నౌన్స్. మనము లాంగ్వేజెస్ని ప్రాపర్ నౌన్గా ట్రీట్ చేస్తాం కాబట్టి దెర్ ఈజ్ నో ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ డిఫినైట్ ఆర్ ఇండిఫినైట్ ఆర్టికల్స్ బిఫోర్ ద లాంగ్వేజెస్. ఓకే, చూడండి. అండ్ ప్రాపర్ నౌన్స్ టైపికలీ డోంట్ టేక్ ఆర్టికల్స్. ప్రాపర్ నౌన్స్కి ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు అంటున్నాడు. ఓకే, ఎగ్జాంపుల్స్, ఐఎమ్ లర్నింగ్ ఫ్రెండ్స్ అంటాం. ద ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ ఐఎమ్ లర్నింగ్ ఫ్రెండ్స్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ద ఇంగ్లీష్ కాదు. దే ఆర్ స్టడీయింగ్ స్పానిష్, ద స్పానిష్ కాదు. ఐ లైక్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పు అవుతుంది. ఓకే, ద అనేది రాకూడదు, ద ఫ్రెండ్స్ ఆర్ అనేది కూడా రాకూడదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా దా గురించి ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.